జమ్ముపట్నం అనే ఊరికి రావడానికి ఎన్ని దారులు ఉన్నాయండి? 3 దారులండి. గాదిరాడ నుంచి రావచ్చండి, అలా రావచ్చండి, రాజమండ్రి నుంచి, అలా కోరకొండ మీద రావచ్చు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. ప్రెసెంట్ నేను జంబోపట్నం అనే విలేజ్ లో ఉన్నానండి. ఇల్లు బాగుందండి, పెంకిటిల్లు. వీధిలోకి వెళ్తున్నానండి. స్టార్టింగ్ వచ్చింది ఒక వీధి, వీధి చివరికి వచ్చిందండి. ఇక్కడ ఎండ అయిపోయింది. ఇక్కడ అయితే ఒక పెంకిటిల్లు ఉందండి, చాలా బాగుంది. వావ్. అద్భుతం అండి. ఇల్లు కనిపిస్తుందండి, ఇల్లు చాలా బాగుంది. ఆ పక్కన మనుషులు కూడా కూర్చున్నారు గుంపుగా. లొకేషన్ చాలా బాగుంది ఇటువైపు. వావ్, ఎక్సలెంట్. వావ్. డైనేజ్ వెరైటీగా ఉందండి, ఫస్ట్ టైం చూస్తున్నాను. 2 పెంకిటిల్లు కనిపిస్తున్నాయండి, చాలా బాగున్నాయి. అద్భుతం. వావ్. టైం వచ్చేసి 6:49 అండి. ఈ రోజు డేట్ వచ్చేసి డిసెంబర్ 26, 2025. అలాగే ఇక్కడ డైనేజ్ కూడా చూస్తున్నారు కదండి. ఓకే, డైనేజ్ అయితే కొంచెం నాకు కొత్తగా అనిపిస్తున్నాయి, వెరైటీగా ఉన్నాయి ఇక్కడ డైనేజ్లు కూడా. ఒక పర్సన్ నాకు ఆరెంజ్ బైక్ మీద లిఫ్ట్ ఇచ్చారండి. ఆ పర్సన్ నాకు అమౌంట్ ఇస్తా అన్నారు ఛార్జీలకి, ఆటో మీద వెళ్ళమని. నేను వద్దన్నాను, యాక్చువల్లీ నేను లిఫ్ట్ల మీద వెళ్తానని చెప్పాను. ఇది డ్రైనేజ్ అనుకుంటండి. డ్రైనేజ్ అయితే బాగోలేదండి, ఇక్కడ వరస్ట్గా ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజ్లు ఎట్లా ఉంటాయండి? అయ్యో, అలా చూస్తున్నారు కదా, అలాగే ఉంటుంది. వావ్, ఇల్లు బాగుందండి ఇక్కడ. సో ఇక్కడ డ్రైనేజ్ బాగోలేదండి. డ్రైనేజ్ అసలు బాగోలేదండి అసలు. అక్కడ డ్రైనేజ్ అసలు బాగోలేదండి. పెద్ద హాస్పిటల్ ఉందండి, కాకపోతే హాస్పిటల్ పక్కన డ్రైనేజ్ చూస్తున్నారు కదా, అసలు బాగోలేదు. అక్కడ పిల్లలు కూడా స్కూల్ బస్సులు ఎక్కుతున్నారు. ఇది కొంచెం బాగు చేస్తే బాగుంటది, ఎందుకంటే పక్కన హాస్పిటల్ పెట్టుకుని ఈ డ్రైనేజ్ వల్ల ఎన్నో రోగాలు వచ్చి చెడిపోతూ ఉంటున్నారు. కానీ వ్యూ పాయింట్ చాలా బాగుందండి. ఇక్కడ అక్కడ చెట్టు ఉండి పక్కన హాస్పిటల్ ఉండి ఇదంతా ఓకే, నాకు బాగా నచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్ లో కూడా చెట్లు ఉన్నాయి, ఆక్సిజన్ మంచి మంచి చెట్లు పెట్టారు. చాలా బాగుంది హాస్పిటల్, నాకు బాగా నచ్చింది హాస్పిటల్. కాకపోతే ఎంట్రన్స్ లో ఇక్కడ డ్రైనేజ్ ఉంది, ఇది ఒకటే నాకు నచ్చలేదు. ఇది కొంచెం క్లీన్ చేసేస్తే గవర్నమెంట్ కొంచెం ఈ డ్రైనేజ్ కూడా ఇక్కడ క్లీన్ చేస్తే, శుభ్రంగా చేసేస్తే బాగుండు. ఇక్కడ ఏదైనా డ్రైనేజ్ కడితే బాగుండు. ఇక్కడ చిన్న మంచి రోడ్ వేస్తే బాగుండు. బాగుంది, సెటప్ బాగుంది. హాస్పిటల్ చెట్లు పెంచుతున్నారు వెనకాల. ఇది డ్రైనేజా లేదా వాటరా అయినా తెలియట్లేదండి. చూడండి, మొత్తం మురికి మురికి వాటర్. మేబీ డ్రైనేజ్ అనుకుంటున్నాను, ఎందుకంటే డ్రైనేజ్ లో కలిసిపోయింది. అలాగా ఇదంతా డ్రైనేజే అండి. ఇది అసలు డ్రైనేజ్ బాగోలేదండి, ఇది మొత్తం అంతా. వ్యవసాయం చేసుకుంటాం, ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడిన భూములు, అందరూ రైతులే, అందరం కలిసి ఉంటాం. అన్నదమ్ముల భావంతోనే ఉంటారు అందరూ కూడాను. ఏ పండుగ వచ్చినా ఎవరు ఏది చేసుకున్నా అందరూ కలిసి చేసుకుంటారు. మా ఊరు శివాలయం ఉంది, అది కొత్తగా కట్టారు. అందులోనూ కూడా పూజలు అవి బాగా జరుగుతున్నాయి. ఎక్కువగా మరి వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం. ప్రాబ్లమ్స్ అంటే చెరువు ఒకటే కలుషితం అయిపోయింది బాగా, ప్లాస్టిక్ వ్యర్థాలతో బాగా కలుషితం అయిపోయింది. అందులో నీరు తాగేవారు, ఇప్పుడు అది ఎందుకు పని చేయకుండా అయిపోతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు అన్ని వేస్తున్నారు, చుట్టుపక్కల గ్రామాలు అన్ని కూడా చెరువులోనే పడటంతో కాలువలో. అందులో మంచినీళ్ళు చెరువు అది. అందులో పూర్వం నుంచి మంచినీళ్ళు తాగేవారు, మా తాతలు ముత్తాతలు అందరూ కూడా మంచినీళ్ళు తాగేవారు. అందులో అది కోరుకొండ గానుగూడెం పరిసర ప్రాంత ప్రజలందరూ అందులో ప్లాస్టిక్ వస్తువులు అవి పడేందులో కలుషితం అయిపోయి చర్మ వ్యాధులు, గేదెలు పశువులు చనిపోవడం ఇవన్నీ జరుగుతుంది. ఈ ఊరు గురించి ఏమైనా గొప్ప విషయాలు చెప్పగలరండి? ఎప్పుడు కూడా పూర్వం పెద్దల నాటి నుంచి కూడా ఈ ఊరు పాలు పొంగినట్టు ఉంటది ఎప్పుడు. ఈ బలరామి చెరువు అనే ఈ చెరువు, ఈ ఊరికి ఈ చెరువు కూడా పెద్ద ఎంత అనమాట. ఎప్పుడు పంటలు పండిన రోజుల్లో కూడా ఈ చెరువులో నీరుతోటి ఇక్కడ ధాన్యం పండించేవారు పెద్దలు కూడా. ఈ రోజున కూడా ఏ లోటుపాట్లు లేకుండా ఈ గ్రామంలో ఈ చెరువు వల్ల పంటలు పండుతున్నాయి. గ్రామం సస్యశ్యామలం కింద ఉంటుంది, పాడికి పంటకి లోటు లేదు. అందరూ కూడా సమృద్ధిగా నీరు పంటకి కట్టుకుంటారు. ఈ ఊర్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయండి? గోదావరి నీరు రావట్లేదు ఈ ఊరికి, మంచినీళ్ళు లేవు. గోదావరి ట్యాంక్ కట్టారు కానీ నీళ్ళు వస్తలేదు, మంచినీళ్ళు ఇబ్బందులు ఉన్నాయి. ఈ చెరువులో కలంసం కూడా ఈ కోరుకొండ ఆ వేస్ట్ అంతా ఈ చెరువులోకి వచ్చేస్తుంది, లేకపోతే ఈ చెరువులో నీరు తాగేవారు. అదే ఈ చెరువు ఈ ఊరికి ప్రాబ్లం. డ్రైనేజ్లు ఎట్లా ఉన్నాయండి ఈ ఊరికి? కట్టారు కానీ అవి పెద్ద ఏమి తీస్తా లేదు సరిగ్గా. జమ్ముపట్నం అనే ఈ ఊరికి
పేరు ఎట్లా వచ్చిందండి? శ్యామవంతుడు పరిపాలన చేసి కూడా ఒకప్పుడు అది జమ్మూ పట్నం అని వచ్చింది. పూర్వమైతే 5-6 గ్రామాలు ఈ చెరువులో నీళ్లు తాగేవారు, మంచి నీళ్ళు. ఇప్పుడైతే ఈ నీళ్లు కలుషితం అయిపోయి చెరువులో నీరు ఎవరు తాగుతే లేదు. ఈ ఊరు అందాల గురించి చెప్తారండి. ధాన్యం పండే ఒర్రి పొలాలు, మామిడి తోటలు ఇవే ఉన్నాయి మన ఊరికి. ఇంకా అంత మించి జమ్మూ పట్టణానికి ఏమి అందమైన పార్కులు లేవు, ఏమీ లేవు ఇక్కడ. ఈ ఊర్లో చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏమైనా ఉందండి? ఈ ఊర్లో చెప్పుకోవలసిన గొప్ప విషయం ఏముందంటే మా ఊరికి జమీందారులు ఉన్నారో అదే గొప్ప విషయం. ఉల్లి బుజ్జిబాబు గారు పూర్వం అయితే ఉల్లి సత్యం గారు అని జిల్లా బోర్డు ప్రెసిడెంట్ చేసి ఊరంట. అప్పట్లో ఆరి పేరు. ఈ రోజుల్లో అయితే ఉల్లి బుజ్జిబాబు గారు ఈ ఊరి గ్రామానికి పెద్ద. ఆరు అన్ని సత్యక్షేమంగా మా ఊరు ఎవరికి ఏ లోటుపాట్లు లేకుండా ఆయనే చూసుకుంటాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు ఉంటాడు వచ్చి ఉల్లి బుజ్జిబాబు గారు. ఆయన ఈ ఊరిని మంచిగా నడిపిస్తాడు అనమాట. ఈ ఊర్లో ప్రజలు ఎట్లా ఉంటారండి? ప్రజలందరూ కూడా కలిసి ఉంటారన్నమాట. గొడవలు గొబార్లు ఉండవు. ఎవరికి ఒకరి మీద ఒకరికి వేర్సలు ఉండవు. అంతా గొడవ లేకుండా కలిసిమెలిసి వెళ్ళిపోతారనమాట. పెద్ద చిన్న అంతా కూడా. ఊరు ఎప్పుడు కూడా గొడవలు ఉండటంలో లేదు. పూర్వం నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా. రైతులు పొద్దున్న లేచిన కాడి నుంచి రైతు చేయలేకపోతాం, పండించుకుంటాం, తెస్తాం. రైతు ప్రాబ్లం ఏముందండి? పిండి దొరుకుతలేదండి. వ్యవసాయం చేస్తానే కానీ రైతు ఊరియా దొరుకుతలేదు. రైతుకి చాలా బాధపడిపోతున్నాడు ఊరియా కోసం. అది ఏమన్నా గవర్నమెంట్ వారు ఊరియా సమకూర్తే రైతు అప్పుడే మందులు అన్ని కాంప్లెక్స్ ఎరువులు దొరుకుతున్నాయి కానీ ఊరియా దొరుకుతలేదు. ఊరియా కావాల్సింది ఫస్ట్ ని ఆకుమడి వేస్తాం. నారుమడి కట్టినామంటే ఊరియా కదా జల్లిది, కాంప్లెక్స్ ఎరువు జల్లం కదా. అదే మొక్క ఎదిగిదాకా కూడా కావాల్సింది ఏముందంటే ఊరియా కావాలి రైతుకి. ఆ రైతుకి ఊరియా దొరుకుతలేదు. మా ఊరు జమ్ముపట్నం అండి. ఈ ఊరు గురించి చెప్పుకోవాలంటే ఈ మండలంలోనే చాలా పీస్ఫుల్ విలేజ్ అండి. కోర్టు కేసులు కానీ ఏమీ ఉండవు. అంతా పెద్దల సమక్షంలోనే ఎలా చెప్తే అలాగే వినేటట్టే ఉంటుంది. కుల మతాల భేదాలు ఉండవు. మా ఊరు ప్రత్యేకత ఏంటి అంటే గజస్తంభం లేని ఊరు ఎక్కడా సుభిక్షంగా ఉండదు. కానీ గజస్తంభం మా ఊరు లేదు. కానీ మా ఊరు నిత్యం పాడి పంటలతో వర్ధిల్లడానికి కారణం ఏంటంటే లక్ష్మీనరసింహస్వామి కొండపైన ఉన్నటువంటి గజస్తంభం ఆ నీడ మా చెరువు మా గ్రామం మీద పడి మమ్మల్ని లక్ష్మీనరసింహ ఆశీస్సులతో సుభిక్షంగా చూస్తాడు. దాని వల్ల మా గ్రామం నిత్యం పాడి పంటలతో తొలతూగుతుంటాం.